Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of బ్యాంక్ నిఫ్టీ 23rd December. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్ కోసం లిక్విడిటీ ఏరియాస్ అండ్ ఆర్డర్ బ్లాక్ ఏరియాస్ మనం ఇప్పటికైనా చర్చించుకోబోతున్నమాట. వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో అయినా నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ January 1st నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. సో లైక్ మీ ఓన్గా మీరు ట్రేడింగ్ చేసుకుంటూ లైక్ మార్కెట్ మీరు అనలైజ్ చేసుకునేలాగా సో ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే సో మనం ఏదైతే యూట్యూబ్లో చెప్తున్నామో దానికంటే ఇంకా లైక్ డెప్త్ కంటెంట్ అయితే ఇంకా క్లాసెస్లో టీచ్ చేయబడడం జరుగుతుంది. సో యూట్యూబ్లో చెప్పేదంతా జస్ట్ ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళకి కూడా అంతగా ఉండదు. ఇంకా కొన్ని టెక్నిక్ లైక్ ఇంకా కొన్ని లాజిక్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. న్యూ ఇయర్లోని కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే లైక్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో లైక్ ఈరోజు ఎంట్రీస్ చూసుకుంటే ఈరోజు ఒక ఎంట్రీ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడ ఎంట్రీ అవ్వకూడదు ఏంటో చెప్పుకుందాం కూడా లైక్ ఓకే. సో అయితే ఇక్కడ ఏమైందంటే ఈరోజు లైక్ ఏమైంది గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే నేను ఏం చెప్పాను, మనకి ఈ ఏరియా నుంచి బుల్లిష్ మూమెంటే చూస్తాను అంటిల్ అండ్ అన్లెస్ ఏది ఈ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఉంది చూడండి, ఈ లాస్ట్ హై వరకు ఇక్కడ బుల్లిష్ మూమెంటే చూస్తాను అనుకున్నాను. అయితే ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఏం చెప్పానంటే ఈ లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై ఒకవేళ బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లాన్కి వచ్చేసినా సరే లేదంటే సెకండ్ క్యాండిల్లో లాన్కి వచ్చేసినా సరే మనం బేరిస్ సైడ్ ఉంటామని చెప్పేసి అనుకున్నాం. అయితే ఏమైంది ఇక్కడ మార్కెట్లోని ఫస్ట్ క్యాండిల్ చూడండి లాన్కి వచ్చేసింది, లైక్ సింగిల్ క్యాండిల్లో బ్రేక్ అయ్యి లాన్కి వచ్చేసింది. మీరు పొరపాటున కనుక ఎంట్రీ చేసేసుకుంటే బుక్ అయిపోతారు, ఇక్కడ గ్యారంటీ బుక్ అయిపోతారు. అందుకే ఏంటంటే ఇంకో పాయింట్ కూడా చెప్తుంటారు, 1 minute టైం ఫ్రేమ్లో మనకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలన్నమాట. సో చూడండి ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందో లేదో, పుల్ బ్యాక్ ఓకే. సో ఇది ఎంతకి 9:15 to 9:30కి మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది చూడండి. ఎక్కడైనా వచ్చిందా? అస్సలు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాలేదు. సో మనం ఎలా తీసుకుంటాం అది, అందుకే వెళ్ళిపోవడం కాదు, ఒకటి రెండు కన్ఫర్మేషన్స్ వెళ్ళిపోవడం కాదు, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకొని ఎంట్రీ దొరికితేనే మనం ఎంట్రీ పాసిబిలిటీ తీసుకుంటాం అంటే ఓకే. సారీ సెకండ్ది అయితే ఏకంగా అంటే లైక్ ఈ ఏదైతే మన లాస్ట్ 15 minutes అయ్యి ఉందో దాని లోపల క్లోజ్ అవ్వలేదు. సో ఇంకా ఆటోమేటిక్గా మన ఎటువంటి టైప్ ఆఫ్ ట్రేడ్ అంటే థర్డ్ క్యాండిల్ క్లోజ్ అయింది, బట్ స్టిల్ ఏంటంటే ఇది అంటే 2 candles మినిమం 2 candles, నేను 2 candles నుంచి ఇంకెక్కువ నమ్మనమాట. అప్పుడప్పుడు థర్డ్ క్యాండిల్ కూడా పనిచేస్తుంది, బట్ స్టిల్ ఇక్కడ థర్డ్ క్యాండిల్ ఏమైందంటే ప్రీవియస్ ఇక్కడ 2 బుల్లిష్ క్యాండిల్ పడిన తర్వాత ప్రీవియస్ క్యాండిల్ ఒక లోన్ స్వీప్ చేసి పైకి క్లోజ్ అయింది, కొంచెంగా లైక్ తేడా క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే పుల్ బ్యాక్ ఇక్కడ మంచిగా ఇండ్యూస్మెంట్ చేసిందన్నమాట, లైక్ బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది. సో అందుకే ఏంటంటే అది అంత ఈజీగా తీసుకోకూడదు. ఇది మీకు అంటే ఎక్స్పీరియన్స్తో వచ్చే ట్రేడింగే తప్ప మీరు ఇది వెంటనే ఇది గెస్ చేయలేరు. సో చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే లైక్ అది కరెక్ట్ బ్రేక్ అయిందా లేదా అనేది ఓకే రైట్. అయితే తర్వాత ఏమైంది, మనకి ఇక అప్ సైడ్ సిగ్నల్స్ బుల్లిష్ సిగ్నల్ వచ్చినా సరే మనకి ఇక్కడ ఏమైందంటే లైక్ ఇంబ్యాలెన్స్ ఉన్నది, బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. అయితే బుల్లిష్ సైడ్ ఉన్నా సరే అయితే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే మనకి ఇక్కడ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఓకే. సో 1 minute టైం ఫ్రేమ్లో లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఏదంటే లైక్ లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఏంటంటే ఇది ఉంటుంది అన్నమాట ఓకే రైట్. అయితే మీరు అక్కడ సారీ అక్కడ కాదు, లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ ఇక్కడ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అయ్యింది కానీ సరిగ్గా బ్రేక్ అవ్వలేదు, లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓకే సింగిల్గా క్యాండిల్ బ్రేక్ లాన్కి వచ్చేసింది, సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఉన్నది ఓకే. సో మార్కెట్ కూడా అయితే ఒకటి లైక్ ఇక్కడ ఇటు సైడ్ ఎంట్రీ తీసుకుందాం అంటే బేరిష్ సైడ్ స్మాల్ ఎంట్రీ లైక్ రిట్రేస్మెంట్ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా సరే ఏంటంటే మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏమీ రాలేదు. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ వచ్చింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్
ఈ ఏరియా దగ్గర ఇప్పుడు వచ్చిందన్నమాట. అయితే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది, బట్ ఇక 11 o'clockకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది, బట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ రాదన్నమాట. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోలేం, అంటే రూల్స్కి అగెనిస్ట్గా ఉన్నదన్నమాట. ఓకే రైట్, సరే. లైక్ అప్పుడు ఏంటంటే లైక్ ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనేది తీసుకోకూడదు మీరు. ఇక్కడ మీరు లైక్ చెప్పాను కదా 1 minute టైం ఫ్రేమ్లో పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, అంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కాదు, ప్రాఫిట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కాదు, కానీ చాలా మంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ తీసేసుకుంటారు అనమాట. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ తీసుకోకూడదు, ఇక్కడ సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. అట్ సేమ్ టైం ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ జోన్ ఉన్నది, ఆ బేరిష్ ఎన్గల్ఫింగ్ జోన్ దగ్గర నుంచి మార్కెట్ అనేది సరిగ్గా బ్రేక్ అవ్వట్లేదు, రైట్. అయితే తర్వాత ఇంకోటి చూసుకుంటే లైక్ ఇక్కడ కూడా ఆర్డర్ బ్లాక్ ఏంటి తీసుకుంటారు. ఇక్కడ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయిన తర్వాత, ఆల్రెడీ 1 minute టైం ఫ్రేమ్లో ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ తీసుకోవడం అనేది ఫూలిష్నెస్ అనమాట. ఓకే, ఇక్కడ తీసుకోవడం అనేది ఫూలిష్నెస్. సో అయితే ఓవరాల్గా చూడాల్సింది ఏంటంటే లైక్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇప్పుడు ఇక్కడ ఉన్నదన్నమాట. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది ఇక్కడ మెయిన్ మాట. ఇక్కడ మెయిన్ పాయింట్ లైక్ ఇక్కడ చూసుకుంటే సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ లాగా రిట్రేస్మెంట్ చేసుకుంటూ వచ్చింది కదా. సో నేను ఇక్కడ ప్లాన్ చేశాను పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, పుల్ బ్యాక్. ఇక్కడ అంటే మనం ఇంకా బుల్లిష్ సైడ్ వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. బుల్లిష్ సైడ్ వెళ్దాం ఫిక్స్ అయినా సరే హైయర్ టైం ఫ్రేమ్లో ఇండ్యూస్మెంట్ ఇప్పుడు అయ్యింది అనమాట. ఇక్కడ మనకి 15 minutes టైం ఫ్రేమ్, ఇక్కడ ఇండ్యూస్మెంట్, లాస్ట్ పుల్ బ్యాక్, బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి చూడండి, క్యాండిల్ బ్రేక్ అయింది, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయింది, రైట్. సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోయింది, చూసారా. సెకండ్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయింది, సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయింది. అయితే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, ఇందాకకి దీనికి చూడండి, ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది మనకి. పుల్ బ్యాక్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, చూసారా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, ఈ క్యాండిల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా ఇచ్చింది. అట్ ద సేమ్ టైం మనకి అక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఫామ్ చేసింది ఇది. ఓకే, అయితే ఇక్కడ టచ్ చేయలేదు, ఫ్యూచర్స్లో టచ్ చేసింది అనమాట. నేను ఫ్యూచర్స్లో చూసి ఎంట్రీ అయ్యి అనమాట. అక్కడ ఇదిగోండి ఫ్యూచర్స్లో మనకు టచ్ చేసింది. ఒకవేళ మీకు అలా ఎంట్రీ కాకపోయినా ఓకేలా అంటే ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫ్యూచర్స్లోనే ఫామ్ చేసింది, లైక్ ఇండెక్స్లోనే ఫామ్ చేసింది. కాకపోతే ఇండెక్స్లోది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ టచ్ చేయలేదు, ఫ్యూచర్స్లో టచ్ చేసింది అనమాట. ఇండెక్స్లో అయితే టచ్ చేయలేదు, లైక్ కొద్దిగా మిస్ అయిపోయింది. ఒకవేళ అలాగే మీరు ఎంట్రీ అవ్వకపోయినా సరే ఇలాగ లైక్ ఏంటంటే ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత మరి లాస్ట్ 1 minute టైం ఫ్రేమ్లో క్యాండిల్ ఇదే కదా, ఇదైనా స్టాప్ లాస్ ఇచ్చుకోవచ్చు. అయితే ఒకటి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫ్యూచర్స్ ప్రకారం నాకు చిన్న స్టాప్ లాస్ వచ్చిందని వెంటనే అక్కడ క్విక్గా లైక్ ఎంట్రీ అయిపోయినమాట. సో తర్వాత ఏంటంటే అయితే ఒకటి ఈ ఎంట్రీ వచ్చినా సరే మార్కెట్ చాలాసేపు కన్సాలిడేట్ అయ్యింది, అంటే మంచి ఎంట్రీ వచ్చింది. లైక్ చూసుకుంటే యాక్చువల్ చెప్పాలంటే టార్గెట్ లైక్ ఇది ఒక ట్రెండ్ లైన్లో కూడా ఫామ్ అయింది, ట్రెండ్ లైన్ టార్గెట్ వరకు అయితే వచ్చింది. అట్ ద సేమ్ టైం ఓవరాల్ టార్గెట్ ఈ హై వరకు అనేది రాలేదు. అయితే ఫస్ట్ టార్గెట్ అయితే వచ్చేసింది. ఓకే, ఫస్ట్ టార్గెట్ అనేది ట్రెండ్ లైన్ టార్గెట్ అనేది వస్తుంది, బట్ స్టిల్ ఏంటంటే చాలా స్లోగా మూవ్ అయింది అన్నమాట మార్కెట్ అనేది. రిస్క్ రివార్డ్ కూడా చూసుకుంటే వచ్చింది మంచిగానే, బట్ అంటే వెళ్ళింది లైక్ ఆప్షన్స్లోని 150 points వరకు అలా దాటింది మాట నాకు. అంటే నేను డీప్ ఇన్ ద మనీ తీసుకుంటాను, ఎందుకంటే బికాజ్ లైక్ ఎక్స్పైరీ దగ్గరికి వచ్చేస్తున్నాం కదా, డీప్ ఇన్ ద మనీకి వెళ్ళిపోతాను అనమాట. సో ఈ ఏరియా వరకు టార్గెట్ పెట్టుకున్నాను. ఓకే, చాలా స్లోగా వెళ్ళింది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే లైక్ 3 o'clock తీస్తానమాట. అయినా మంచి రిస్క్ కూడా వచ్చింది 1:2, లైక్ ఏంటంటే చిన్న స్టాప్ లాస్ కదా ఇది. లైక్ అదే ఫ్యూచర్స్లో అయితే ఆ సేమ్ స్టాప్ లాస్, ఫ్యూచర్స్లో కూడా అదే విక్, ఇక్కడ అదే విక్, ఫ్యూచర్స్లో టచ్ అయింది, ఇక్కడ టచ్ అవ్వలేదు అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే లైక్ 1:7 అప్రాక్సిమేట్లీ వచ్చింది, బట్ స్టిల్ నాట్ ఏ కరెక్ట్ ఎంట్రీ. లైక్ ఏంటంటే నేను ఇక్కడ నుంచి వెళ్తాను ఫాస్ట్గా టార్గెట్ ఇస్తుంది, లైక్ ఫాస్ట్గా ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏదైనా సరే ఈ హై దాటేస్తుంది, దాటి మళ్ళీ పైకి వెళ్తుందేమో అని చూసాను. చాలా స్లోగా మూవ్ అయింది, చాలా అంటే కొన్నిసార్లు ఇలాగ మన పేషెన్స్ని టచ్ చేస్తుంది అనమాట. లైక్ ఎలాగంటే లైక్ ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ అయ్యాం కదా ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత ఒక ఇక్కడ ఇప్పుడు ఆపోజిట్ సైడ్లో వస్తున్నప్పుడు లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది ఉంటుంది అనమాట. అంటే జనాలు 1 minute టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ ఇది అనుకుంటారు, కానీ ఇది ఇక్కడ లిక్విడిటీ 15 minutes టైం ఫ్రేమ్లో తీసుకుందని చూడరు. ఓకే, సో ఇది బ్రేక్ అయిపోతే ఇంక కన్ఫర్మేషన్ వచ్చినట్టు మనకి ఏంటంటే ఇంక పైకి వెళ్తుందని. అయితే డైరెక్ట్గా కొన్నిసార్లు ఏంటంటే పైకి వెళ్ళిపోతుంది, కొన్నిసార్లు ఏంటంటే ఇలా చిరాకు తెప్పిస్తుంది. ఇది కూడా మళ్ళీ రిట్రేస్మెంట్ అలా ఇస్తుంది అనమాట. ఈ రిట్రేస్మెంట్లో మళ్ళీ భయపడుతుంటారు చాలామంది. అయితే ఒకటి నేను ఇలాగ ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని లాట్స్ ఎగ్జిట్ అవుతాను అనమాట. కొన్ని లాట్స్ ఎగ్జిట్ అయ్యి కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను, బట్ స్టిల్ ఇక్కడ ఇది ఇప్పుడు వచ్చి స్టాప్ లాస్ కొట్టేసినా నాకు పెద్ద లాస్ ఉండదు.
కాస్ట్ ఎగ్జిట్ అయిపోవడం, లేదంటే సంథింగ్ లైక్ ప్రాఫిట్తో ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే లైక్ ఇది చాలా స్లోగా వెళ్ళి వచ్చింది, బట్ స్టిల్ పెద్దగా మనీ మేక్ అవ్వలేదు. మీకు ఇక్కడ రిస్క్ రివార్డ్ కనిపించిండొచ్చు, బట్ స్టిల్ ఏంటంటే ఆప్షన్స్లోని పెద్దగా లైక్ వచ్చింది 100 పాయింట్స్, 120 పాయింట్స్, 150 పాయింట్స్ అలా వచ్చింది. నేనైతే 120 పాయింట్స్ అలా క్యాప్చర్ చేశాను అనమాట. అంతకుమించి ఎక్కువ వెళ్ళలేదు, ఆప్షన్ మూవ్ అవ్వలేదు. స్లోగా మూవ్ అవ్వడం వల్ల పెద్దగా మా ఆప్షన్ అనేది మూవ్ అవ్వలేదు. అందులో ఏంటంటే రేపు లైక్ డీకే కదా, రేపే ఎక్స్పైరీ డే కదా, సో ఆటోమేటిక్గా డీకే అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో అది మాట. అయితే ఈరోజు ఎంట్రీ చూసుకుంటే ఇది ఒక్క ఎంట్రీ ఉన్నది. మీరు ఈ ఎంట్రీ మిస్ చేస్తే మిగతావన్నీ ఫ్లాప్ ఎంట్రీస్ అనమాట. ఫ్లాప్ ఎంట్రీస్ అని ఏంటంటే అవి ఎంట్రీ అవ్వకూడదు. ఇదిగోండి ఇటు సైడ్ నుంచి ఇది ఎంట్రీ అయిపోతారు. లైక్ ఇది ఈ ఆర్డర్ బ్లాక్ లైక్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంట్రీ అయిపోతారు అనమాట. బట్ ఇటు సైడ్ చూడరు. ఇటు సైడ్ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ తీసుకొని అప్ సైడ్ వస్తుంది. సో అది కరెక్ట్ థింగ్ కాదు అనమాట. 1 minute టైం ఫ్రేమ్ మనకి అల్టిమేట్ కాదు. హయ్యర్ టైం ఫ్రేమ్ ఏది జరుగుతుంది అది. కాకపోతే ఏంటంటే డే టైం ఫ్రేమ్ ఇంట్రాడేలో మనం ఎంట్రీస్ తీసుకోవాలంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రాక్టీస్ అవుట్ లైక్ ఏంటంటే స్కిల్ ఉంటే కానీ పని అవ్వదు అన్నమాట మనకి. ఓకే, సో అది మాట. నెక్స్ట్ అయితే రేపటి మార్కెట్స్ గురించి చూసుకుందాం. రేపటి మార్కెట్ గురించి చూసుకుంటే రేపు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఫస్ట్లో మార్కెట్ ఇలా ఈ కిందకు వచ్చి లిక్విడిటీ స్వీప్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అవ్వాలి. లైక్ ఏంటంటే ఫస్ట్ 50 ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫస్ట్ 15 minutes క్యాండిల్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అవ్వాలన్నమాట. అప్ సైడ్ క్లోజ్ అవ్వడం అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలి. ఇందాక చూసారా ఉదయం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు, ఎంత బాగా పనికి వచ్చిందో. అలాగే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తేనే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట, లేదంటే లేదు. లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయింది, మార్కెట్ ఇలా డౌన్ సైడ్ వస్తుంది అనుకుంటాం. 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ హైస్ ఫామ్ అవుతాయి కదా, మరి ఇక్కడ డౌన్ సైడ్ వస్తుందంటే హైసే కదా లాస్ట్ అల్టిమేట్లీ. సో ఆటోమేటిక్గా ఆ హైని ఇప్పుడు బ్రేక్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ క్యాండిల్ బ్రేక్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ పైకి క్లోజ్ అవ్వాలి. ఐదర్ సింగిల్ క్యాండిల్ ఆ డబల్ క్యాండిల్. ఒక క్యాండిల్ బ్రేక్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ అప్ సైడ్ అయినా క్లోజ్ అయినా సరే మనకి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. ఇంకా టోటల్గా అయితే ఈ టార్గెట్ అనేది రాలేదు, ఇంకా మనకి ఈ టార్గెట్ అనేది ఇంకా రాలేదు. లైక్ అది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరగలేదు. సో రేపు వచ్చేస్తుంది. ఒకవేళ ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ జరిగితే ఇంక రేపు వచ్చేస్తుంది. ఇంకా మనం అప్ సైడ్కి వెళ్ళచ్చు. అప్ సైడ్ కూడా ఎక్కడి వరకు అంటే ఇక్కడ వరకే టార్గెట్ పెట్టుకుంటాం. ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇది ఎందుకు మన క్లాస్లో కూడా చెప్పాను, లైక్ తెలియకపోతే వెళ్ళి చూడండి, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకే, సో అది మాట. లైక్ అక్కడ వరకు ఫస్ట్ అంటే లైక్ అలాగని కాదు, ఒకవేళ ఇప్పుడు లిక్విడిటీ స్వీప్ ఆఫ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇలా అప్ సైడ్ ర్యాలీ అవుతుంటాయి కదా. 1 minute టైం ఫ్రేమ్లో ఇండ్యూస్మెంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇండ్యూస్మెంట్ ఎంట్రీయో, లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఏదో దొరికితే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఇలా పెట్టుకుంటారు, సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకుంటారు అన్నమాట. ఇంకా ట్రైల్ చేసుకోవచ్చు, కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం ఏదో చేయాలన్నమాట. అంటే ఇక్కడ లిక్విడిటీ తీసుకుంటే మాత్రం మార్కెట్ మంచిగా ర్యాలీ అవుతుంది. లిక్విడిటీ తీసుకోకపోతే అంటే నెక్స్ట్ ఇంకా సినారియోస్ చెప్తాను కదా. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఒకవేళ అది లేదంటే మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ ఓపెన్ అయింది అనుకుందాం, ఫ్లాట్ డౌన్ సైడ్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. డౌన్ సైడ్ ఓపెన్ అయినా సరే ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలి. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఈ లాస్ట్ హై ఇది బ్రేక్ అయిపోవాలి. లాస్ట్ హై ఈ మ్యాక్సిమం ఇది అనుకోండి. ఇది ఒకటి ఉన్నది, లైక్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది. అదైనా సరే ఓకే, ఇది అనుకోండి. ఈ హై మంచిగా బ్రేక్ అయిపోతేనే అప్పుడు మనం టోటల్గా అప్ సైడ్కి వెళ్తాం అన్నమాట. అలాగే ఏంటంటే అప్ సైడ్కి మళ్ళీ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు ఇంకా టోటల్గా అప్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, అది లేదు మనకి ఇది కూడా ఈలో కూడా పోయింది అనుకుందాం. అంటే లైక్ ఆ లిక్విడిటీ ఏం జరగకుండాను ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే, అంటే లిక్విడిటీ అదేం తీసుకోకుండా ఇలా డౌన్ సైడ్ ఇలా బ్రేక్ అయిపోయింది అనుకుందాం. ఓకే, డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే, డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం ఇక్కడ వరకే. అయితే ఇక్కడ వరకే అంటున్నాను కదా అని చెప్పేసి ఇక్కడ నుంచి మార్కెట్ బుల్లిష్ సైడ్ టర్న్ అయిపోతుందని కాదు. కాకపోతే నా మెయిన్ ఏరియా ఏంటంటే ఇది ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది ఇక్కడ మనకి. ఓకే, సో నా మెయిన్ ఏరియా ఇది మాట. ఓకే, బికాస్ ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ హై మంచిగా బ్రేక్ అయింది. సో ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇదే కదా మరి లైక్ ఇక్కడ నుంచే కదా మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఇది మనం గుడ్డిగా తీసేసుకోవట్లేదు. డే టైం ఫ్రేమ్లోనే మనకి ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ దగ్గర నుంచి ఆ జోన్ నుంచి రియాక్ట్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ హై చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన ఏరియా అన్నమాట అప్పుడు అది. సో ఆటోమేటిక్గా ఎక్స్ట్రీమ్ ఇదే అన్నమాట మనకి. సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే, లేదు ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా వచ్చేసినా సరే,
బేరిష్ ఎంట్రీస్ తీసుకుంటాం. బేరిష్ ఎంట్రీస్ దొరికితే చిన్నదే స్కాల్ప్ లాగా అయిపోతుంది, లేకపోతే ఎంట్రీస్ తీసుకోకండి, ఇక్కడ వరకే పెట్టుకుంటారు టార్గెట్, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. మెయిన్ ఏంటంటే లైక్ ఐదర్ ఇక్కడి నుంచి అయినా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్లో రావచ్చు, లేదంటే మెయిన్ ఇది ఇక్కడ నుండి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి మనం బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ నుంచి మనం బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. లైక్ టార్గెట్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంటుంది కదా, ఇక్కడ మార్కెట్ ఇలా ఫామ్ అయినప్పుడు అక్కడ టార్గెట్ మెయిన్ టార్గెట్ ఇది అవుతుంది అన్నమాట. లైక్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే పిక్చరు పుల్ బ్యాక్, ఓకే, మెయిన్ టార్గెట్ ఇది అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే మెయిన్ టార్గెట్ ఇది అవుతుంది, కాకపోతే అది రేపే వచ్చేస్తుంది లేదా అనేది మనం చెప్పలేం. లైక్ ఏంటంటే కానీ మెయిన్ ఏరియా అన్నమాట మనకి. ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్కే మనం చూస్తాం అన్నమాట. లేదు ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అదేం జరగలేదు, లైక్ మార్కెట్ పైనుంచి లిక్విడిటీ తీసుకొని వస్తుందంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అదేం జరగలేదు, ఇది ఒకవేళ బ్రేక్ అయిపోయింది అనుకుందాం. అంటే ఇది నేనైతే ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్కి ప్లాన్ చేస్తాను. బుల్లిష్ సైడ్ ఉండడానికి ఇది ఒకవేళ బ్రేక్ అయిపోయింది అనుకుందాం. బ్రేక్ అయిపోతే ఇక్కడ డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేస్తాం. బట్ స్టిల్ అంటిల్ అండ్ అన్లెస్ ఇది ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు ప్యూర్ బేరిష్గా ఉండను. ఓకే, అంటే మరి లైక్ ఫుల్ బేరిష్గా ఉండను. ఏదైనా సరే ఈ లో బ్రేక్ అవ్వనంత వరకు ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ ఉంటాను. అయితే ఒకవేళ ఈ లో బ్రేక్ అయిపోయినా సరే అంటే ఇది అవ్వదు, అంత ఈజీగా అవ్వదు అనుకుంటున్నాను. అవ్వదు, వరస్ట్ న్యూస్ ఉండే ఏదైనా ఉంటే తప్ప ఈ లో బ్రేక్ అవ్వదు. ఇక్కడ నుంచి మార్కెట్ని మళ్ళీ బుల్లిష్గానే ప్లాన్ చేస్తున్నాను. బట్ స్టిల్ ఇన్ కేస్ సినారియో చెప్తున్నాను అనమాట. ఓకే, ఇది బ్రేక్ అయిపోయినా సరే మళ్ళా ఇక్కడ ఈ ఏరియాలో 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై, ఇప్పుడు ఇది చూడండి, ఇది ఈ హై బ్రేక్ అయిపోయిన తర్వాత ఇది ఎలాగో బుల్లిష్ సైడ్ నేను ప్లాన్ చేస్తానని చెప్పుకుంటున్నాను. సేమ్ అదే ఈ డే టైం ఫ్రేమ్లో ఇంకా ఈ బుల్లిష్ ఈ జోన్ బ్రేక్ అయ్యేంత వరకు లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై బ్రేక్ అయ్యేంత వరకు మనం అప్ సైడ్కి వెళ్ళిపోతాం. లేదంటే ఆ బ్రేక్ అవ్వనంత వరకు బేరిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఆ ప్లానింగ్. అయితే ఇంకొక పాయింట్ ఉన్నది ఇక్కడ మెయిన్ ఏంటంటే గ్యాప్ ఆఫ్ సినారియోస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి. అయితే మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి మార్కెట్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది, ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ మూవ్ అవుతుంది. ఓకే, టార్గెట్ అనేది కూడా రాలేదు. నేనైతే ఈ టార్గెట్ వచ్చేస్తుంది, అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా సరే టార్గెట్ వచ్చేసినట్టు. బట్ స్టిల్ 5 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకు ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ ఈ లిక్విడ్ అంటే లైక్ ఇక్కడ చెప్పాను చూడండి, ఈ కిందకి వచ్చి లిక్విడిటీ తీసుకోకుండా ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకే ర్యాలీ అయిపోతుంది అనుకుందాం, మార్కెట్ ఒకవేళ ఈ ఏరియా ఇప్పుడు హై ఉంది కదా, ఈ హై సరిగ్గా మార్కెట్ క్లోజ్ అవ్వకుండా ఈ 15 minutes లైక్ 5 minutes టైం ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్ ఉంది చూడండి, దాన్ని టచ్ చేసి మార్కెట్ ఒక లోన క్లోజ్ అయిపోతే మాత్రం ఇక్కడ నుంచి బేరిష్ సైడ్ ఉంటాం అన్నమాట. ఇది ఆర్డర్ బ్లాక్ అవ్వదు, ఇంకా మనం బేరిష్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట మనం. ఓకే, ఈ లైక్ ఈ అంటే మార్కెట్ స్లోగా అప్ సైడ్ వెళ్తూ ఓకే ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి ఆ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ వన్ క్యాండిల్ ఆర్ 2 candles ఇక్కడ దీన్ని టచ్ చేసి లోన క్లోజ్ అయిపోతే మాత్రం అంటే 2 candlesలో మ్యాక్సిమం 2 candles, ఎందుకంటే కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉన్నది కదా, 2 candles అయ్యే ప్లాజిబిలిటీ ఉంటుంది. లోన క్లోజ్ అయిపోతే మాత్రం ఇక్కడ నుంచి బేరిష్ సైడే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఇక టోటల్లీ బేరిష్ సైడ్ వచ్చేస్తాం. అది లైక్ ఈ ట్రెండ్ లైన్ టార్గెట్ కూడా వస్తుంది. ఫస్ట్ టార్గెట్ ఇది ఇలా పెట్టుకోవచ్చు, సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్, బట్ స్టిల్ అది రేపు అయ్యే ఛాన్స్ అవ్వదు, ఎందుకంటే ఇంత పై నుంచి మళ్ళీ కింద వరకు అంటే అవుతుంది కొన్నిసార్లు, బట్ స్టిల్ అది ర్యాలీ మార్కెట్ అయ్యి ఉండాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బుల్లిష్ సైడే ఉంటాను ఇక్కడ నుంచి, ఇందాక చెప్పిన సినారియో అన్నమాట. ఓకే, సో అది ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, ఓకే గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే లైక్ ఇప్పుడు ఏంటంటే గ్యాప్ అప్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయినా సరే లైక్ 5 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ ఉంది కదా ఇంపార్టెంట్, దాన్ని టచ్ చేసి ఫస్ట్ 15 minutes క్యాండిల్ లోన క్లోజ్ అయిపోయి అట్ ద సేమ్ టైం ఈ లోన్ కూడా బ్రేక్ చేసేస్తే టోటల్గా బేరిష్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. ఈ ట్రెండ్ లైన్ టార్గెట్ కూడా మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ టార్గెట్ ఇది వచ్చేస్తుంది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఇంకా కిందకి మనకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ వరకు టార్గెట్ అనేది పెట్టుకుంటాం. నెక్స్ట్ అది ఆ విధంగా ఏంటంటే ఆపర్చునిటీస్ ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ ఎక్కువసేపు చెప్పేసినట్టున్నాను, నాకు తెలిసి కొంచెం లెంగ్తీ అయిపోయినట్టున్నది. సో ఏమనుకోకండి, లెంగ్తీ అయిపోయినా సరే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యాటర్ చెప్పాను కాబట్టి మీకు అంటే మీ ఇష్టం, అది మీరు చూస్తారు లేదనేది నాకు తెలియదు. అవసరమైన వాళ్ళకి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుంది.
ఓకే, సో అది మాట. సో మీకు ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, జనవరి 1 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.